సీతారామ ప్రాజెక్టుకు పూర్తి చేయాలనే చిత్తశుద్దితో ప్రభుత్వం పనిచేస్తోందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. శాసనమండలిలో బీఆర్ఎస్ సభ్యుడు తాతా మధు, కాంగ్రెస్ సభ్యుడు తీన్మార్ మల్లన్న ప్రాజెక్టు అంచనాల పెరుగుదలను ప్రస్తావించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అంచనాలు పెరిగితే విమర్శలు చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడు ఏం చెబుతారని తాతా మధు ప్రశ్నించారు. దీనిపై స్పందించిన మంత్రి ఉత్తమ్ డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ భూసేకరణ రివైజ్డ్ డిపిఆర్లో చేర్చలేదని, దీంతో పాటు జీఎస్టీ పెరుగుదల కూడా అంచనాలు పెరిగేందుకు కారణమని ఉత్తమ్ తెలిపారు. ఎస్టిమేషన్ని 7,926 కోట్ల నుంచి 13,57 కోట్లకి పెంచారు. సో అదే ప్రాజెక్ట్ని ఈరోజు మరొక 6,407 కోట్ల ఎక్సెస్ ఈరోజు మళ్ళీ రివైజ్డ్ ఎస్టిమేషన్ వేయడం జరిగింది. ఇదే ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రివైజ్డ్ ఎస్టిమేషన్ వేసినందుకు గగ్గోలు పెట్టి ప్రెస్ మీట్లు పెట్టి మీరు ఎందుకు రివైజ్డ్ ఎస్టిమేషన్ వేశారు, ఈ యొక్క డబ్బులన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులకి బీఆర్ఎస్ పార్టీ మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళ జేబుల్లో పోతున్నాయని చెప్పి ఆ రోజు పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడం జరిగింది. నేను కూడా ఈ సభాముఖంగా మీ ద్వారా మీరు చేసినటువంటి ఎస్టిమేషన్ కూడా అదే విధంగా పోతుందా, మీరు ఆ రోజు చేసిన ఆరోపణ నేను ఈ సభాముఖంగా చేయలేమని, ఎందుకంటే ప్రాజెక్ట్ అన్నాక అనేక రకాలుగా ఎన్ని ఇబ్బందులు ఉంటాయి, కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరుగుతాయి, అన్నీ ఉంటాయి. డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్కి ఎంతైతే ల్యాండ్ అవసరం ఉందో ఒరిజినల్ డిపిఆర్లో లేదు. ఒరిజినల్ డిపిఆర్లో 9,000 ఎకరాలు అవసరం ఉందనుకుంటే ఇప్పుడు రివైజ్డ్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్లో 18,000 ఎకరాలు అవసరం ఉందని చెప్పి మరి రివైజ్డ్ డిపిఆర్ వచ్చింది. దానికి అదనంగా ల్యాండ్ ఎక్విజిషన్కి సిగ్నిఫికెంట్ కాస్ట్ పెరిగింది. అదేవిధంగా ఆ రోజుకి ఈ రోజుకి జీఎస్టీ పెరిగింది. జీఎస్టీ 4% నుంచి 8% పెరిగింది. సో టోటల్ ప్రాజెక్ట్ మీద జీఎస్టీ అమౌంట్ పెరిగింది. అదేవిధంగా ఒరిజినల్ ప్రాజెక్ట్ కాస్ట్లో ఎలక్ట్రికల్ సబ్స్టేషన్స్ అసలు ఎస్టిమేట్స్ లేవు. ఇప్పుడు ఎలక్ట్రికల్ సబ్స్టేషన్స్ ఎస్టిమేట్స్ కూడా యాడ్ చేయడం జరిగింది. ప్రైస్ అడ్జస్ట్మెంట్లో పెరిగిన అమౌంట్ 1,214 కోట్లు. అదేవిధంగా డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్కి గతంలో వేసిన అంచనాలకి ఇప్పుడు యాక్చువల్గా డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ వేస్తే ముందున్న డిపిఆర్లో 756 కోట్లుంటే డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ అవసరం ఉన్న ల్యాండ్ అక్విజిషన్ కానీ స్ట్రక్చర్స్ కానీ అన్నిటికీ 3,000 crores ఎడిషనల్ కాస్ట్ రావడం జరిగింది. దీనివల్ల ఈ కాస్ట్ పెరగడం జరిగింది. మరి ఇది ఈ ప్రాజెక్టు మాకు వారసత్వంగా వచ్చింది ఒక డిపిఆర్. అదేవిధంగా ఏదైతే ఎస్టిమేట్స్ 6 వచ్చినాయో 6 ఎస్టిమేట్స్ మీద మరి ప్రాజెక్టు పూర్తి చేయడానికి మేము చిత్తశుద్ధితో ముందుకు పోతున్నాం.